మొన్న మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఈ మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీ మెంబర్స్ 10 మందిని మన ఆర్మీ లేపేసింది. అందులో మౌలానా మసూద్ అజార్ బావమరిది కూడా ఉన్నాడు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఏడుస్తూ ఒక లెటర్ను కూడా రాశాడు. నన్ను కూడా చంపేయాల్సింది, ఎందుకు బతుకున్నాను అంటూ మౌలానా మసూద్ అజార్ ఒక లెటర్ను కూడా రాశాడు. ఇప్పుడు భారత్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్న మౌలానా మసూద్ అజార్ని భారత్కు అప్పగించాలి అనే డిమాండ్ని పాకిస్తాన్ ముందు పెడతారు. 12 గంటలకు భారత్ పాకిస్తాన్ మధ్య DGMO స్థాయి చర్చలు జరగబోతూ ఉన్నాయి. 2 గంటల 30 నిమిషాలకు 2 గంటల 30 నిమిషాలకు DGMO స్థాయి చర్చలు జరగబోతున్నాయి. ఇందులో ప్రధానంగా పాకిస్తాన్ ముందు పెట్టిన డిమాండ్లు POK, మసూద్ అజార్ అప్పగింత. POK పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నప్పటి నుంచి POK నిండా ఉన్నవేంటి అంటే కేవలం ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులకు శిక్షణనిచ్చే ఉగ్రవాద శిబిరాలే అక్కడ రన్ చేస్తున్నారు. POKని కేంద్రంగా చేసుకుని భారత్లోకి చొరబాట్లకు పాల్పడుతున్నారు. ఇప్పుడు POKని మనం స్వాధీనం చేసుకుంటే ఆ తర్వాత ఉగ్రవాదుల చొరబాట్లను దాదాపు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన POKని మనకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం.